నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. రానున్న రోజుల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి వాటి రవాణా, విక్రయాలు, వినియోగం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలను జాగృతం చేయాలని చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ గ్రౌండ్ నుంచి కళాభారతి ఆడిటోరియం వరకు సుమారు 2000 మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. కళాభారతి ఆడిటోరియం వద్ద కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. స్నేహితుల ప్రోద్బలంతోనూ తెలిసి తెలియని స్థితిలో మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదక ద్రవ్యాల జోడికి వెళ్లవద్దని సూచించారు. ఇంట్లో ఒకరు డ్రగ్స్ కు బానిసైతే ఇల్లంతా నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఓపీ ప్రారంభించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఫోటో బ్యాన్ స్టార్ట్ చేయండి. బ్యాన్ ప్లీజ్ సార్ ముందర నడవండి సార్. దయచేసి ముందర నడవాలి సార్. బ్యాన్కి ముందర వెళ్ళండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ దినోత్సవంలో కామారెడ్డి జిల్లాలో డ్రగ్ అబ్యూస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ పైన అవగాహన కల్పించడానికి ఒక స్కూల్ పిల్లలతో పాటు ఒక మెగా ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు 1 వీక్ నుంచి అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్ఏ కాంపిటీషన్, ఎలిక్యూషన్ వాళ్ళని కూడా ఈరోజు ప్రైజ్ ఇస్తున్నాము. డ్రగ్ అబ్యూస్ సొసైటీలో ఒక మేనేజ్ ఉంది. చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పిల్లలు ఎక్సర్సైజ్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత మొబైల్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయాలి. పేరెంట్స్ కూడా పిల్లలు హెల్త్ పైన ఫోకస్ చేయాలి. అండ్ డ్రగ్ ఏ పరిస్థితిలో యూజ్ చేయకుండా చూసుకోవాలి. ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ కూడా మొత్తం త్రూఅవుట్ స్టేట్లో, ముఖ్యంగా మన జిల్లాలో కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి కూడా సుమారు మోర్ దెన్ 2000 మెంబర్స్ విద్యార్థులు మరియు డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదొక సింబాలిక్, ఒక మన ఎట్లయితే మనము స్ట్రాంగ్ విల్ తీసుకున్నామో ఆ విల్ పవర్కి ఒక స్ట్రెంగ్త్, ఒక సింబాల్గా మనము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. ఇంకా చాలా ఈవెంట్స్ లోపల ఉన్నాయి. సో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకొని మనము ప్రతి ఒక్కరు కూడా యాంటీ డ్రగ్ సోల్జర్ లాగా నమోదు చేసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి యాంటీ డ్రగ్స్ నియమించాలని తెలిసింది. అవును, ప్రతి స్కూల్లో కూడా మనం యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ని నియమించడం జరుగుతూ ఉంది. దానికి స్కూల్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది త్రూఅవుట్ స్టేట్ నడుస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద టాప్ ప్రియారిటీ తీసుకొని ఈ డ్రగ్స్ని మొత్తం కూడా జీరో టాలరెన్స్ ఒక అప్రోచ్ని అవలంబిస్తుంది. సో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా, అన్ని కార్యక్రమాలు కూడా మేము చేపడతా ఉన్నాం. గోల్కొండ మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఆషాఢ మాసం బోనాలు భాగ్యనగరంలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక మహాంకాళి ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కవిత పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సిద్దిపేట ఇంటెలిజెన్స్ కు బదిలీ అయ్యారు. దీంతో టీడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మరిన్ని పదోన్నతులు, పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షించారు. కామారెడ్డి పట్టణ సీఐగా విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొందిన చంద్రశేఖర్ రెడ్డి సిద్దిపేట ఇంటెలిజెన్స్ కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా టీడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సందర్భంగా టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో బదిలీలు, పదవి విరమణలు సహజమన్నారు. డ్యూటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిక్కచ్చిగా పనిచేసి అధికారులచే ప్రశంసలు పొందిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వీరి పట్ల నిబద్ధత ఉన్నవారిని సమాజం ఎప్పుడు గుర్తుంచుకుంటుందన్నారు. విధి నిర్వహణలో ఎంతో అంకిత భావంతో పనిచేశారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చాలా సమస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టబోయే ప్రదేశంలో మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలని కోరారు. ఆయన మరిన్ని పదోన్నతులు, పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆబిద్, రాజేష్, శ్రీకాంత్, అన్వర్, శివకుమార్, సురేష్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. కావాలి అంటే బలంగా నేను నమ్మాడు. సిద్ధాంతం అంటే నేను డీప్గా అబ్జర్వ్ చేసింది అంటే శివ చెప్పాడు అన్న సిఏ గారు పిలిచి ప్రస్తుతం నన్ను విధానాన్ని వచ్చి నేను కూడా చేస్తాను. ఈ మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. సమాజంలో కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాను. మార్పు మెల్లగానే స్టార్ట్ చేయాలి. ఒకటేసారి మనం అంతా చేయలేము. ఫస్ట్ మీడియా మారితే ఈ సమాజం మారుతుంది. ఆ రోజు ఒక రోజు గోల్డెన్ వాడు చెప్పాడు, నాకు ప్రెస్ క్లబ్కి వచ్చే రోజు ఒక రోజు చెప్పాడు, మీరు అనుకుంటే చిన్న పని అవుతుంది, వేరే పేదవాడికి ఇక్కడ అవకాశం దొరికింది అనుకో వాడి పని అవుతుంది అని చెప్పారు. అంటే కొన్ని మనం కూడా టేకెన్ చేసి ప్రెస్ క్లబ్ నిర్మాణం అన్న అనుకున్నది దాన్ని ఇంకా తయారు చేయడానికి ఆటంకాలు స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని కూడా మార్పు అనేది ఒకటేసారి రాదు. ఇప్పుడు ఒక మా ఏజెంట్ చేసి అదే ఏం కాదురా మనకి ఇప్పుడున్న మీడియా పరిస్థితుల గురించి అందరికి చెప్తున్నాం. అంటే హైదరాబాద్లో జరుగుతున్న మీడియా పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు తెలవట్లేదు. మొన్న ఒక క్లాస్ చెప్పించుకున్నాం. ఒక మెయిన్ కార్మిక సంఘ నాయకుడు వచ్చినప్పుడు ఈ కార్పొరేట్ చేతిలో మీడియా రంగం వెళ్ళిపోయింది, లోకల్ ఉన్నటువంటి జర్నలిస్టులు తెలవట్లేదు. ఈ సమస్యలో కూడా ఏమైపోయిందంటే నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మాకు వసూలు చేసుకోరా. ఈ ఎడ్యుకేషన్ లేక ఈ మిలిటరీ లాగా మా రిపోర్టర్లు కూడా కొంతమంది తయారైపోయి రోజు పొద్దున్న లేవగానే అదే పనులు. ఈ కొంత మార్పు రావాలా, మాలో మార్పు రావాలా. అటు సిస్టమేటిక్ చూసినా కాబట్టి నేను ఇద్దరు ముగ్గురు అడిగిన ఫ్రెండ్స్ని కూడా అడిగితే సార్ ఓపులుగా ఉంటాడు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉంటాడు అని చెప్పడంతో యూనియన్ నుంచి కూడా నేను సహాయ సహకారాలు అందిస్తాం. వచ్చిన ఏ అధికారికి కూడా
అంటే న్యాయంగా నిజాయితీ అదే మళ్ళా పదోన్నతిపై డిఎస్పీ మన కామారెడ్డికి రావడం పూర్తిగా అన్న వెళ్ళిన అక్కడ నుంచి ఆయన చేసిన కామారెడ్డి పట్టణ అభివృద్ధి చేసిన తీర్చిదిద్దిన విధానం రోడ్డు భద్రత నియమాలపై అన్న తీసుకున్న శ్రద్ధ, సీసీ కెమెరాల ఏర్పాటు ఇవన్నీ చేసిన అన్న కొన్ని మార్కింగ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము గుర్తుంచుకోవడానికి మొత్తం ముఖ్య అంశాలు. ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇంకా చెప్పడానికి మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి ఇంకోసారి మనస్ఫూర్తిగా అన్నకు శుభాకాంక్షలు చెప్తూ డిఎస్పీగా త్వరగా కామెడీకి రావాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా మద్దం మండలం సలామత్పూర్ ఆర్టీఓ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెక్ పోస్ట్ లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది పరారైనట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. లారీ డ్రైవర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా సరిహద్దు సలాబత్పూర్ వద్ద రవాణా తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం మండలం సలాబత్పూర్ చెక్పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన 92,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు నిద్రిస్తుంటే ప్రైవేటు వ్యక్తుల చెక్పోస్టును వారి చేతిలోకి తీసుకుని లారీల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనించామన్నారు. పలువురు ప్రైవేటు వ్యక్తులు పారిపోగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. తనిఖీలు కొనసాగుతాయని, పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఏసీబీ అధికారులు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రైవేటు వ్యక్తులు దూర ప్రాంతాలకు పరుగులు తీశారు. 10 ఏళ్ల క్రితం ఇదే తనిఖీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ దాడులు నిర్వహించడంతో అధికారులు ప్రైవేటు వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటితో కంప్లీట్ కాదు, కొంచెం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తాం. సో ఈ రోజు మట్టుకు 99,000 అనవసర అమౌంట్ ప్రాజెక్ట్ డ్యూటీలో వీళ్ళున్నారని మేము గమనించాము. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే నడుస్తుంది అని ఈ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోతారు. వీళ్ళు పడుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు పోస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఋతుపవనాలు వచ్చాయని, ఈ ఏడాది వర్షాలు ముందే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రైతులు విత్తనాలు నాటారు. అయితే విత్తనాలు నాటి 2 రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆకాశం వైపు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివార్లో మొక్కజొన్న విత్తనాలు నాటి 20 రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో మొలకెత్తిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు ఆముదల రమేష్ అనే రైతు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. మొలకెత్తిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి బకెట్లతో మొక్కలకు నీరు పోస్తున్నారు. సందర్భంగా రైతు రమేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాకాలం మొదలై వచ్చిందని, వర్షాలు తొందరగా వస్తాయని వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు జంగంపల్లి గ్రామ శివార్లో 5.5 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న విత్తనాలు నాటినట్టు తెలిపారు. విత్తనాలు నాటి 20 రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో చిన్నగా మొలకెత్తిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి బకెట్లతో మొక్కలకు పోస్తున్నట్లు తెలిపారు. ఈ వర్షాకాలం వరదలు కరుణించకపోతే రైతులకు ఉరేగతి అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
నా పేరు ఆమదాల రమేష్ అన్న. నాకు వర్షం పడక మక్క మొత్తం ఎండిపోతున్న ఉద్దేశంతో ఈరోజు 10 మంది కూలీలు తెచ్చి 2 ట్యాంకర్లు కిరాయికి పెట్టి ఈ ట్యాంకర్ ద్వారా డ్రమ్ములు పోసుకొని డ్రమ్ముల నుంచి బకెట్లు బకెట్లతో తీసుకుపోని మరి ప్రతి మొక్కకు ఒక్కొక్క బకెట్ పోసి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు పోస్తారు. దీన్ని రక్షించుకుందామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. భగవంతుడు ఏ రకం చేస్తాడో కానీ పాపం ఎటువంటి ఏ రైతు కూడా రావద్దండి. కొన్ని కోట్ల రూపాయలు భూమిలో పోసి రైతులు వేచి చూస్తారు, ఇగ పడుతుందా వర్షం అగ పడుతుందా వర్షం అని చెప్పి. దాన్ని ప్రతి పంట చేసిన రైతు కూడా వాస్తవానికి చెప్పాలంటే ఎవరు నిద్రపోతలేరు, ఏ ఒక్క రైతు కూడా నిద్రపోతలేడు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు భూమిలో పెట్టారు. వర్షం ముందస్తు వర్షాలు కొట్టే వరకు అందరూ ఆనందంతో వేసాము. కానీ అసలు వాస్తవానికి ఈ నెలలో వేసేది ఆరిద్రలు వేసాము పంటలు ఇవన్నీ ముందు నెల 2 నెల కాలం కొట్టేవారు కదా, వర్షం అవుతుందని ఉద్దేశం ముందే ఒక పనిష్మెంట్ ఇచ్చిన వరణ దేవుడు. దానికి ఏం చేస్తాడో, దానికి వ్యవసాయ శాఖ కూడా ఆదుకొని ఏమైనా చేస్తారా, దాన్ని ఏం చేస్తారో భగవంతుడు. మొగులు నల్లగైతుంది ఎండ కొడుతుంది, 5 ఎకరాలు సాగు చేశాను. ఇక్కడికి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. ఇప్పటికీ ప్రస్తుతానికి ఇంకా ఇది ఏమిట్లకేం కాలేదు, ఇంకా చిన్న రేంజ్లో ఉన్నది. అది ఏమిట్లకేం కాలేదు. ఇంకా దీనికి 3 సార్లు మసాలా వేయాలి. దీన్ని భగవంతుడు కనకరిస్తే, ఇది లేకపోతే నీళ్ళు రాకపోతే ఒకసారి మళ్ళీ నీళ్ళతో పండించుకోవాలి. ఇక వాంతి పడితే మన ఉరేసుకొని చచ్చుడే కానీ వేరే మార్గం ఏమీ లేదు. ఇక ఇంట్లో పండుతుంది, మనం బతికిస్తాం, మన పిల్లల ఫీజు కడతామన్న ఆలోచన మాత్రం ఎటువంటిది లేదండి. మీరు రోజు ఎన్ని ట్యాంకర్లు ఇప్పిస్తుంటే ఎంత ఖర్చు అవుతుంది? రోజు ఒక్కొక్క ట్యాంకర్ 5 ట్యాంకర్లు వేస్తాయండి. ఒక్కొక్క ట్యాంకర్కు 1500 రూపాయలండి. రోజు 2 ట్యాంకర్లు, ఒక్కొక్క ట్యాంకరు 5 ట్రిప్పులు కొడుతుంది. ఒక ట్యాంకర్ విలువ 1500 దానికి. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. న్యూస్ ఛానల్ చూడాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది. వార్తాపత్రిక చదవాలంటే దడుచుకునే దుస్థితి నెలకొంది. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మానవత్వం అంతమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా కూతురు తల్లిని చంపిన ఘటనపై స్పందించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు మనిషి మాయమవుతున్నాడా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకంటే దారుణ సంఘటన ఏదైనా ఉంటుందా అని అనుకుంటున్న ప్రతిసారి అంతకంటే ఘోరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కూతురు తల్లిని చంపిన సంఘటన అసలు సమాజం ఎటు వెళ్తుందన్న ప్రశ్నలను సంధిస్తోంది. ప్రియుడి కోసం కన్న తల్లిని హతమార్చిందో 10వ తరగతి చదువుతున్న ఓ కూతురు. డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రి నాలుక కోసాడు ఓ ప్రబుద్ధుడు.
మనుషుల్లో సహజమైన విలువలు పతనమవుతున్నాయన్న ప్రశ్నలను మిగిలిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న తాజా ఘటనలపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు స్పందించారు. కన్నతల్లిని చంపిన 10వ తరగతి అమ్మాయి ఘటన ఒక సామాన్య సంఘటన కాదన్నారు. ఇది గాఢంగా మనసుకు ముద్రపడే సమాజాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని కలిచివేసే అంశమన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న మానసిక కారణాలను విశ్లేషించడం అత్యంత అవసరమని చెప్పారు. ఈ సంఘటనను మనం అనేక కోణాల నుండి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి సొంత కన్న తల్లిని చంపడం అనేది ఒక సామాన్య సంఘటనగా చూడవద్దండి. ఇది గాఢంగా ఒక మనసుపై, తల్లిదండ్రులపై, సమాజాన్ని చిందరవందర చేసి ఒక సంఘటనగా చూడాలి. అమ్మాయి చేసింది కేవలం ఒక నేరంగా మాత్రమే చూడవద్దు. సమాజపు యొక్క మానవత విలువల క్షీణతకు పరాకాష్ఠం కూడా చెప్పుకోవాలి. ఈరోజు ప్రశ్నించాల్సింది హత్య చేసిన అమ్మాయిని కాదు, మనమే మన తప్పు చేస్తున్నామా? ప్రేమ లేని కుటుంబాలు అవుతున్నాయి, జ్ఞానము మంచి చెడు తెలియని చదువులు అయిపోతున్నాయి, అవగాహన లేని సమాజం ఇలానే ఉంటే ఇంకెంతమంది తల్లిదండ్రులను కోల్పోతామో మనం ఆలోచించాలి. మనకి ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఈ సంఘటన హైపోథెటికల్గా చూసినట్టయితే 15 నుంచి 16 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడే శారీరకంగా మానసికంగా ఎదుగుతున్నది, శారీరకంగా మానసికంగా మారుతున్నటువంటి కీలకమైన దశ. అని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు, ఈ వయసులో తీసుకునే నిర్ణయాలన్నీ చాలా వరకు పొరపాటు ఉంటాయి. ఎందుకంటే మ్యాచ్యూరిటీ అనేది ఉండదు కాబట్టి. రెండవది ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఈ వయసు లోపల నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన ఈ పిల్లలు ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భం లోపల మేము కూడా అమ్మలాగానే నాన్నలాగానే ఉన్నాం, మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని తల్లిదండ్రులను ఏమనుకుంటారంటే శక్తివంతమైన విరోధులుగా భావిస్తారు. అబ్బా నా శత్రువు మా అమ్మే, నా శత్రువు మా నానే అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే అగ్రెషన్ అండ్ ఇంపల్సిటీ అనేది ఈ వయసు లోపల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వెంటనే చేసి పడేసేయాలి, వెంటనే ఖతం చేయాలని ఇంపల్సివిటీ, తీవ్రమైన ఆగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. మూడోది ఏంటంటే ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేరెంటింగ్ స్టైల్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చాలామంది తల్లిదండ్రులు అథారిటేటివ్ పేరెంటింగ్ ఉంటుంది. ఏదేమైనా నువ్వు నా మాట వినాల్సిందే, ఇగో ఇక్కడే దెబ్బతింటుంది. ఎప్పుడైతే వీళ్ళు నా మాట వినాల్సిందే అనే దాన్ని పిల్లలు ఏం చేస్తారంటే వ్యతిరేకంగా తీసుకొని దాని యొక్క స్పందన వ్యతిరేక వైలెంట్ రూపంలో ప్రతిస్పందనగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లాక్ ఆఫ్ ఎమోషనల్ బాండ్. తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సరైన మానసిక బంధాలు లేవు. అడిగిన డబ్బులు ఇస్తున్నారు, అడిగినన్ని కొనిస్తున్నారు, కానీ కొద్ది రోజుకు ఒక 5-10 నిమిషాలు కూడా పిల్లలతో అన్యోన్యంగా ప్రేమతో మాట్లాడుతున్న సంఘటనలు కానీ క్షణాలు కానీ రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ కుటుంబం లోపల ఏమైనా వైలెన్స్ ఎక్కువగా ఉందా, చిన్నప్పటి నుంచి పిల్లలు కొడుతున్నారా? విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అద్దెభవనంలో నడుస్తున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. అఖిల భారత విద్యార్థి సమైక్య కామారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమై నేటికి 15 రోజులు అవుతున్నా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో వర్షాలకు పెచ్చులు ఊడి నీరు కారుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వివరించడం సరికాదన్నారు. వెంటనే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు కామారెడ్డి పట్టణంలోని కామారెడ్డి జిల్లా సమితి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ప్రారంభమైనాయో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలతోటి స్వాగతం పలుకుతూ ఇవాళ పాఠశాలలు ప్రారంభమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తక్షణమే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, దాంతోపాటు విద్యార్థులకు అనుగుణమైనటువంటి బాలికలకు వేరే బాత్రూమ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బిల్డింగ్లు ఏవే ఉన్నా వీటిని వెంటనే మరమ్మతులు చేయించాలి, నూతన భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు గురుకుల పాఠశాలలకు సంబంధించి కూడా సొంత
సరదాగా మొదలయ్యే మాదక ద్రవ్యాల అలవాటు బానిసగా మారుస్తుందని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. చెడు వ్యసనాలు చివరికి ఆత్మహత్యలకు దారితీస్తుందన్నారు. మత్తు పదార్థాలు సమాజం నుండి అరికట్టే బాధ్యత ప్రజలందరిపై ఉందని పేర్కొన్నారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో పోలీసులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అనేది మనిషికి తక్షణం ఆనందాన్ని ఇచ్చిన దీర్ఘకాలంలో భయంకరమైన ప్రభావాన్ని చూపుతాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నివారణకు సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్తీ కళ్ళు త్రాగి జీవితం నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాలు ఎవరైనా వినియోగించినా విక్రయించే వారు తారసపడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎంతో కొంత అవగాహన మనము ఈ చుట్టుపక్కల ఉండే పబ్లిక్ ఇవ్వగలుగుతాము. సో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ పెద్దలు కానీ అందరూ కూడా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.